చాలా కాలం క్రితం సోమ్దేవ్ అనే రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలు. పెద్దరాణి చంద్రప్రభ దయా స్వభావం కలది, శంకరునికి పరమ భక్తురాలు. చిన్నరాణి రూపమతి చెడ్డ స్వభావం కలది. పెద్దరాణి చంద్రప్రభకు ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు దేవి. చిన్నరాణి రూపమతికి కూడా ఒక కూతురు ఉంటుంది. ఆమె పేరు పాయల్. చిన్నరాణి చాలా తెలివైనది. ఆమె చంద్రప్రభ ఆమె కూతురు దేవీలను చూసి ఎప్పుడూ అసూయపడేది. వాళ్ళిద్దరంటే ఆమెకు అస్సలు నచ్చేది కాదు. రాజా సోమ్దేవ్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని, అందువల్ల రాజ్యకార్యాల నిర్ణయాలన్నీ తన గుప్పెట్లో ఉంటాయని అనుకునేది. పెద్దరాణి ఆమె కూతురు తన అధికారాన్ని లాక్కుంటారని ఆమె అనుకునేది. అందువల్ల పెద్దరాణిని తన దారిలోంచి తప్పించాలని పథకాలు వేసేది. ఒకరోజు ఒక పథకం వేసి రాజుతో, పెద్దరాణి కాలాజాదూ చేస్తోందని నాకు తెలిసింది. మీరు ఆమెను మహలు నుంచి వెళ్లగొట్టకపోతే మీకు, రాజ్యానికి రెండింటికీ ప్రమాదమే. రాజు ఆమె మాయలో ఎంతలా పడిపోయాడంటే రూపమతి చెప్పిన మాటను అతను కాదనలేకపోతాడు. ఆమె చెప్పిన మాటలు రాజుకు సరైనవి అనిపించాయి. అతను ఇంకేమీ ఆలోచించకుండా పెద్దరాణి చంద్రప్రభను, దేవిని మహలులోంచి వెళ్లగొట్టి మహలుకు దూరంగా ఒక చిన్న ఇంట్లో ఉండేలాగా ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు పెద్దరాణి చంద్రప్రభ, కూతురు దేవి మహలుకు దూరంగా ఒక చిన్న ఇంట్లో ఉండసాగారు. రాజమహలు నుంచైతే వీళ్లను వెళ్లగొట్టాను, కాని వీళ్లను అంత సులువుగా బతకనివ్వను. అంత చేశాక కూడా రూపమతి ద్వేషం ఏమాత్రం తగ్గదు. దేవి వద్దకు సైనికులను పంపించి తన ఆజ్ఞను వినిపిస్తుంది. మీరు ప్రతిరోజు రాజుగారి ఆవులను అడవిలో మేపడానికి తీసుకెళ్లాలని, సాయంత్రం తిరిగి తీసుకురావాలని రాజావారు ఆజ్ఞాపించారు. ఇదంతా రాణి రూపమతి పథకమేనని చంద్రప్రభ అర్థం చేసుకుంటుంది. కాని ఆమె వద్ద ఇంకా వేరే ఉపాయమేదీ ఉండదు. అమ్మాదేవి, నువ్వు రాజావారి మాటను ఆచరించాలి. ఆ పరమేశ్వరుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. దీని వెనుక ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. నువ్వు రోజు పొద్దున్నే ఆవులను మేపడానికి అడవికి తీసుకెళ్ళు, సాయంత్రం తిరిగి తీసుకురా. సరేనమ్మా. దేవి రోజు పొద్దున్నే ఆవులను అడవికి తీసుకెళ్లి సాయంత్రం తిరిగి తీసుకొచ్చేది. అలా చాలా కాలం గడిచింది. ఒకరోజు ఆమె తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఒక చెట్టు వెనకాల ఏదో స్వరం వినిపిస్తుంది. దేవి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? దేవి భయపడిపోయి త్వరగా ఆవులను తీసుకొని ఇంటివైపు వెళ్ళిపోతుంది. మన్నాడు కూడా సాయంత్రం ఇంటికి వస్తుంటే అదే గొంతు మళ్లీ వినిపిస్తుంది. దేవి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? దేవి ఈ విషయం తల్లికి చెప్పడం మంచిదనుకుంటుంది. అమ్మా, రోజూ ఒక వింత విషయం జరుగుతోంది. అడవిలో ఒక చెట్టు వెనక నుంచి ఒక స్వరం వస్తోంది. వివాహం చేసుకుంటావా అని అడుగుతోంది. రాణి చంద్రప్రభ శివుని గుడికి వెళ్లి ఆ విషయం చెప్తుంది. ఆ రాత్రి శంకర భగవానుడు ఆమె కలలో వస్తాడు. అమ్మా, నీకు ఎంతో అన్యాయం జరిగింది. కాని నన్ను పూజించడం మాత్రం నువ్వు మానలేదు. ఎవరైతే చెడు కర్మలు చేస్తారో వారు దానికి తగిన శిక్ష తప్పక అనుభవిస్తారు. ఇది ఈ సృష్టి ధర్మం. నీకు చెడు చేసిన వారు కూడా తగిన శిక్ష తప్పక అనుభవిస్తారు. నా గురించి నాకు బెంగలేదు భగవాన్. కాని పువ్వులాంటి నా కూతురి గురించే నా బాధ. ఆమెకు పెళ్లి సంబంధాలొస్తున్నాయి. రాజావారు చిన్నరాణి వ్యామోహంలో ఇరుక్కుపోయారు. ఈ విషయమై నేను ఎవరిని సంప్రదించను భగవాన్? అడవిలో మాట్లాడుతున్న అతను నీ కుమార్తెకు సరైన వరుడు అని చెప్పి శివుడు అంతర్ధానమైపోతాడు. రాణి చంద్రప్రభ మర్నాడు కూతురితో ఇలా అంటుంది. చూడమ్మా, ఈరోజు సాయంత్రం మళ్ళీ ఆ గొంతు వినిపిస్తే రేపు ఉదయం మా ఇంటికి రండి. అప్పుడు నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని చెప్పు. కాని అమ్మా, అతనెవరు? చూడడానికి ఎలా ఉంటాడు? ఏం చేస్తాడు? మనకేమీ తెలీదే. మరి వివాహం చేసుకుంటానని మాటెలా ఇవ్వను? దేవి, నిన్న రాత్రి మహాదేవుడు స్వయంగా నా కలలోకి వచ్చారు. ఇతను నీకు తగిన వరుడని ఆయనే చెప్పారు. అదీకాక మనం ఎంతో దీనస్థితిలో ఉన్నాం. నీ జీవితంలో ఏదో మార్పు రానుందేమో. అందుకే నువ్వు ఈ ప్రస్తావనకు ఒప్పుకో. ఆ భోలేనాథుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు. ఆ రోజు దేవి ఆవులను మేపుకొని ఇంటికి వస్తుండగా అదే చెట్టు వెనుక నుంచి గొంతు వినిపిస్తుంది. దేవి, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా? దేవి వెనక్కి తిరిగి చూస్తుంది. కాని అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఆమె భయపడుతుంది. ఇంటికెళ్ళిపోవాలనుకుంటుంది. కాని ఆమెకు
తల్లి మాటలు గుర్తొస్తాయి. సరే, రేపు పొద్దుట మీరు మా ఇంటికి వచ్చారంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అలా చెప్తే చెట్టు వెనుక నుంచి ఎవరైనా బయటకు వస్తారని ఆమె అనుకుంటుంది. కాని ఎవ్వరూ రాలేదు, జవాబు ఇవ్వలేదు. దేవి త్వరగా ఆవులను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మా, నువ్వు చెప్పినట్లే చేశాను, కాని ఎవ్వరూ ఎదురుగా రాలేదు. మర్నాడు రాణి చంద్రప్రభ ఉదయాన్నే లేస్తుంది. ఇంటి తలుపు తెరుస్తుంది. ఎవ్వరూ రాలేదు. కాని కింద చూస్తే ఒక పెద్ద పాము అక్కడ ఉంటుంది. చంద్రప్రభ భయపడి అరుస్తుంది, పాము పాము. ఇంతలో దేవి అక్కడకు వస్తుంది. అప్పుడు ఒక వింత విషయం జరుగుతుంది. పాము మాట్లాడుతుంది. దేవి, నేను ఈరోజు నీ ఇంటికి వస్తే నన్ను వివాహం చేసుకుంటానని నాకు మాటిచ్చావు. అందుకే అడవి నుంచి ఇక్కడకు వచ్చాను. ఇప్పుడేం చెయ్యాలో చంద్రప్రభకు ఏమీ అర్థం కాదు. ఒక అందమైన రాకుమారుడు ఆమెను వివాహం చేసుకోవడానికి వస్తాడని ఆమె అనుకుంటుంది. శంకర భగవానుడు ఇలా ఎందుకు చేశాడో ఆమెకు అర్థం కాదు. భగవంతుడు ఇలా ఒక పామును తన అల్లునిగా చేసుకోమంటాడని ఆమె ఊహించదు. రాణి రూపమతి ఒక వేగును చంద్రప్రభ ఇంట్లో నౌకరుగా పెడుతుంది. అతను విషయమంతా చిన్నరాణికి చెప్తాడు. చిన్నరాణి ఇది విని చాలా సంతోషపడింది. రాజా సోమదేవ్ను తీసుకొని చంద్రప్రభ ఇంటికి వెళుతుంది. దేవి ఎవరినైనా వివాహం చేసుకుంటానని ప్రమాణం చేస్తే అది తప్పక నెరవేర్చాలి. అదే మన రాజకుటుంబం యొక్క నియమం. రాజకుటుంబంపై ఎలాంటి మచ్చ పడకుండా చూడటం రాణిగా నా బాధ్యత. దేవి ఆ పామును వివాహం చేసుకోవాలి. అవును, చిన్నరాణి సరిగ్గా చెప్పింది. వాళ్ళిద్దరూ కలిసి దేవి వివాహం ఆ పాముతో జరిపిస్తారు. చంద్రప్రభ, దేవి సంతోషంగా ఉండరు. వాళ్ళిద్దరికీ ఆలోచించుకునే సమయం కూడా లేనంత త్వరగా అన్నీ జరిగిపోతాయి. వివాహం తర్వాత పాము దేవి గదిలోకి వెళుతుంది. చంద్రప్రభ రాత్రంతా నిద్రపోదు. శివుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంటుంది. ఏమిటి నీ లీల ప్రభు, నాకేమీ అర్థం కావడం లేదు. ఏదేమైనా ఆ పాము నుంచి నా బిడ్డను రక్షించు. మన్నాడు పొద్దుటే వెళ్లి దేవి గది తలుపు కొడుతుంది. ఒక అందమైన రాజకుమారుడు తలుపు తెరుస్తాడు. దేవి అతని వెనకాతల నిల్చుని ఉంటుంది. నేను ఉజ్జయిని రాజకుమారుడు అంగదుడిని. నా ప్రాణాలు కాపాడినందుకు మీ ఇద్దరికీ రుణపడి ఉంటాను. నాకేమీ అర్థం కావడం లేదు. నీవెవరు? ఆ పామెక్కడికెళ్ళింది? నేనే ఆ పాముని. ఒక ఋషి శాపం కారణంగా నేను పాముగా మారాను. నేను అడవిలో వేటకు వెళ్లాను. దారి తప్పిపోయాను. నాకు చాలా ఆకలి, దాహం వేశాయి. కొంచెం దూరంలో ఒక సరోవరం కనిపించింది. కొంచెం ముందుకెళ్లేసరికి ఒక ఋషిపుత్రుడు ఇలా అన్నాడు, ఈ సరోవరంలో నా తండ్రిగారు 10 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. నేటితో ఆయన తపస్సు పూర్తవుతుంది. అందుకని మీరు ముందుకు వెళ్ళకండి, లేదంటే ఆయన తపస్సుకు విఘ్నం కలుగుతుంది. నాకు చాలా దాహంగా ఉంది. అందుకని నేనతని మాట వినలేదు. సరోవరం వైపు వెళ్లాను. నేను ఆ సరోవరంలోంచి నీళ్లు తాగగానే ఆయన తపస్సు భగ్నమైంది. ఆయన నన్ను శపించారు. నేటి రాత్రి తర్వాత నువ్వు పాముగా మారిపోతావు. ఈ అడవిలోనే తిరుగుతుంటావు. నేను ఆయనను చాలా వేడుకున్నాను. ఆకలి దప్పులతో ఉన్నానని కూడా చెప్పాను. నిన్ను శపించి నేను పెద్ద తప్పే చేశాను. ఇన్నాళ్ల నా తపస్సు వృధా అయిపోయింది. నేనిచ్చిన శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను. కాని ఒక ఉపాయం ఉంది. ఎప్పుడైతే ఒక రాజకుమారి నిన్ను వివాహం చేసుకుంటుందో అప్పుడు నువ్వు మనిషిగా మారుతావు. పామును ఎవరు వివాహం చేసుకుంటారు? నువ్వు శంకర భగవానుడిని పూజించు. ఆయన పశుపతినాథుడు. ఆయన నీకు శుభం చేకూరుస్తాడు. నేను రాత్రి పగలు శంకర భగవానుడిని పూజించాను. ఆయనే దేవిని నన్ను వివాహం చేసుకోవడానికి అడవికి పంపించారు. నా శాపం తొలగిపోయింది. ఇప్పుడు దేవి ఉజ్జయినికి రాణి. చంద్రప్రభ ఎంతగానో సంతోషిస్తుంది. కూతురు అల్లుడిని రాజావారితో కల్పించడానికి తీసుకువెళుతుంది. ఈ విచిత్ర ఘటన గురించి అందరికీ తెలుస్తుంది. చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా ఈ విచిత్ర రాజకుమారుడిని చూడడానికి రాజమహలుకు వస్తారు. అందరూ ఆనందంగా ఉంటారు. రాణి రూపమతి చాలా కోపంలో ఉంటుంది. దేవి అదృష్టాన్ని చూసి ఆమె ఓర్వలేకపోతుంది. ఆమె కూతురు పాయల్ కూడా అదృష్టవంతురాలు కావాలని కోరుకుంటుంది. ఒక ఉపాయం ఆలోచించి కూతురును పిలిచి, చూడు, దేవి వివాహం అయిపోయింది. ఆమె అదృష్టం ఆమెను ఎక్కడ్నుంచి ఎక్కడికో తీసుకువెళ్ళింది. నువ్వు కూడా నీ అదృష్టాన్ని మార్చుకోవడానికి ఆవులను మేపడానికి అడవికి తీసుకువెళ్ళు. నేనా పని చేయలేనమ్మా
మహలులో ఇంతమంది నౌకర్లుండగా నేనెందుకు ఆవులను మేపడానికి తీసుకెళ్ళాలి? నువ్వు వెళ్ళి తీరాలి. ఇది నా ఆజ్ఞ. అడవిలో ఎవరైనా పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే వెంటనే ఒప్పుకో. మరుసటి రోజు పొద్దుట మన మహలుకు రమ్మను. పాయల్ తల్లి పథకం విని భయపడుతుంది. ఆమె అడవికి వెళ్లడానికి ఇష్టపడదు. తల్లి దగ్గర ఎంతగానో ఏడుస్తుంది. కాని రాణి వినిపించుకోదు. పాయల్ రోజూ పొద్దున్నే ఆవులను అడవికి మేపడానికి తీసుకువెళ్లేది. కాని ఆమెకు అడవిలో ఎలాంటి గొంతు వినిపించదు. అలా ఎలా జరుగుతుంది? నేనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. రూపమతి కొందరు సైనికులను పిలిచి, వెళ్ళి అడవిలోంచి ఒక పెద్ద పామును పట్టి తీసుకురండి. కొన్ని రోజులపాటు వెతికి సైనికులు ఒక కొండ చిలువను మహలుకు తీసుకువస్తారు. రూపమతి తన కూతురి అదృష్టం పెద్దరాణి వాళ్లకన్నా తక్కువ కాదు అని అనుకుంటుంది. ఎందరు వద్దన్నా కూడా పాయల్ వివాహం ఆ కొండ చిలువతో చేస్తుంది. రాణి రూపమతి చాలా సంతోషంగా ఉంటుంది. వివాహం తర్వాత పాయల్ను కొండ చిలువను ఒక గదిలో పెడుతుంది. నేనెవరికన్నా తక్కువ కాను. పొద్దుటే నీకు తెలిసొస్తుంది పెద్దరాణి. ఈ కొండ చిలువ ఉజ్జయిని రాకుమారుడి కన్నా కూడా పెద్ద రాకుమారుడని. రూపమతి తెల్లవారడం కోసం తన గదిలో ఎదురుచూస్తుంటుంది. పొద్దున్నే రూపమతి పాయల్ గది తలుపు తడుతుంది. కాని సమాధానం రాదు. పాయల్, తలుపు తెరువు. అల్లుడుగారు, తలుపు తెరవండి. ఎంత కొట్టినా కూడా లోపల్నుంచి జవాబు రాదు. రూపమతికి అనుమానం వస్తుంది. సైనికులను పిలిపించి తలుపులను విరగ్గొట్టిస్తుంది. చూస్తే లోపల పెద్ద కొండ చిలువ నేలపై కూర్చొని ఉంటుంది. పాయల్ ఎక్కడా కనిపించదు. పాయలేది? ఎక్కడికెళ్ళింది? రాణి రూపమతి గట్టిగట్టిగా ఏడుస్తుంది. రాజకుమారి పాయల్ ఎక్కడికెళ్ళింది? ఆమె తప్పకుండా ఈ కొండ చిలువ కడుపులోనే ఉండి ఉంటుంది. ఇది విని రాణి రూపమతి ఇంకా గట్టిగా ఏడుస్తుంది. రాజా సోందేవ్ కూడా ఏడుస్తాడు. మహామంత్రి తన ఖడ్గాని తీసి, రాజా, మీరు ఆజ్ఞాపిస్తే నేను దీని కడుపును చీల్చి చూస్తాను. రాజకుమారి దీని కడుపులో జీవించి ఉంటే ఆమెను రక్షించవచ్చు. మహామంత్రి మిగతా సైనికుల సహాయంతో కొండ చిలువ కడుపును చీలుస్తాడు. అది చచ్చిపోతుంది. చనిపోయిన పాయల్ దాని కడుపులో ఉంటుంది. రూపమతి గట్టిగా ఏడుస్తుంది.